ప్రతిదీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పుపడుతున్నారు. ఏమి చేయలేదు ఇప్పటివరకు. వృద్ధులు కావచ్చు, చాలా మంది రైతులు కావచ్చు ఎదురు చూస్తున్నారు. ₹1 ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేదనే విధంగా వీళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? కోటేశ్వర గారు ఒక అనలిస్ట్ చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా సహజంగానే, ఎందుకంటే ఇస్తా ఉన్నది మీరే, లేదా వెంటనే సంతకాలు చేస్తా ఉన్నది మీరే, 100 రోజుల్లో మీరే అన్నది కనుక సహజంగానే దాడి చేస్తారు. నాకైతే ఒకటి స్పష్టత ఉన్నది. ఈ లబ్ధిదారులను గుర్తించడం అనేటువంటిది నిజానికి ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పి వ్యవహారం. ఈ తలనొప్పి వ్యవహారం గురించి ముందుగా అంచనా లేదా అంటే లేకుండా ఉండదు. లేకుండా ఉందా అంటే ముందుగానే అధికారానికి రాగానే ఈ విధమైనటువంటి క్రైటీరియా అనేటువంటిది, అర్హత ఫలానా వాళ్ళకి అర్హత, ఫలానా వాళ్ళ అర్హత అనేటువంటిది ముందు నిర్ణయించుకోవాలి. డెఫినెట్ గా వెంకటస్వామి గారు ఏమైనా చెప్పొచ్చు, ముందు సమాచారం వస్తే కదా తర్వాత మేము క్రైటీరియా నిర్ణయిస్తా ఉంటారు. తర్వాత క్రైటీరియాగా నిర్ణయించడం అంటే దాని అర్థం ఏంటి? అందరికి ఇస్తా ఉన్నటువంటి గ్యారెంటీ ఏం లేదు కదా. అందువల్ల మీరు అసలు దేనికి అడుగుతున్నారు? ఏ ఏ అర్హత ఉందని మమ్మల్ని దీనికి దరఖాస్తు చేసుకోమన్నారు? ఇప్పుడు ఉదాహరణకి గ్యాస్ ఉన్నది. మరి కోటీశ్వర్లకి గ్యాస్ కనెక్షన్ ఉంది, మామూలు పేదవాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉంది. దానికి ప్రాతిపదిక ఏమిటి? వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే గ్యాస్ అని చెప్పండి. లేదు యూనివర్సల్ గా మేము అందరికి ఇస్తాం అదైనా చెప్పండి. వైట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకే గ్యాస్ అంటే వైట్ రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్. అందుకనే నేను ఆ విధంగానే మహిళలకు 2,500 లేకపోతే కౌలుదారులైనా లేకపోతే వ్యవసాయ కార్మికులైనా ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఇవి అని చెప్పేసి ముందు నిర్ణయించాలి కదా. మేము తర్వాత నిర్ణయిస్తా ఉంటున్నారు. తర్వాత నిర్ణయించేది ఏదో ముందే నిర్ణయించవచ్చు కదా. పంపలే మునిగిపోతాయి. ఈ కన్ఫ్యూజన్ లేకుండా, లేకపోతే మీరు ముందే ఎందుకు చెప్పలేదు, మేము దరఖాస్తు చేసుకున్నాము, మాకు ఎగ్గొట్టారు, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ వస్తాయి. అందుకనే వ్యవసాయ కార్మికులు అంటే ఎవరు, ఏ ప్రాతిపదికన వాళ్ళకి ఇస్తారు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా కౌలు రైతులు, వాళ్ళ ప్రాతిపదిక ఏమిటి, వాళ్ళు సమర్పించాల్సినటువంటి ఆధారాలు ఏమిటి. ఇప్పుడు ఉదాహరణకి కౌలు రైతులు కూడా మీరు కౌలు చేస్తున్నారా, ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఏమిటి నమోదు చేసుకోమన్నారు. నేను చేస్తాను, నేను 4 ఎకరాలు కౌలు చేస్తున్నాను, 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను నేను రాస్తాను, నీకు దానికి ఆధారాలు చూపించమని అడుగుతారు. రేపు నేను ఎక్కడి నుంచి తెస్తాను? ఎందుకంటే నా ల్యాండ్ లాట్ నాకు అదే ఇక్కడ అర్థం కాదు. ఈ విషయం ఏంటంటే కోటేశ్వర గారు, ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు అంటే కౌలు రైతుకు వీళ్ళు డబ్బులు వేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఆ రైతు ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళిద్దరికి డబ్బులు వేస్తారా గవర్నమెంట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎట్లా ఇస్తారు? అట్లా వేయడం తప్పు కదా. ఎవరైతే నిజంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, వ్యవసాయం గిట్టుబాటు కాదు, వ్యవసాయానికి చేయూత కింద ఇస్తున్నప్పుడు ఆ ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్కి ఎందుకు ఇవ్వాలి? వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? కత్తి వెంకటస్వామి గారు, గుర్తింపు ఎట్లా అనేటువంటిది పెద్ద సమస్య అవుతుంది. సమాచారం తీసుకోవచ్చు, అప్లికేషన్ తీసుకోవచ్చు, వాటిని మనం